ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు ఏం జరుగుతుంది? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఇదిగో శేఖర్, ఇదిగో శేఖర్. ఏంది నా పెండ్లం గొంతులా ఉండదే? ఒరే పాపిష్టోడా, దిక్కుమల్లోడా, సన్నాసి, నిద్యనం పెట్ట. ఇది కదా స్టోను. మరి ఈ బ్యూటిఫుల్ స్టోన్ తో ఎవరబ్బా పిలిచి ఉండదే? ఇదిగో శేఖర్, ఓ మాస్క్ మేడము, మీరా పిలిచి ఉండదే? అవును శేఖర్. ఏంది మాస్క్ మేడము, ఇయాలప్పుడు ఇట్టా వచ్చి ఉండారింది? ఏం చేస్తున్నావో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఏంది మేడము, నేనేమైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానా? అయినా ఏముంటది నా పనిలో మీరు చూసేదానికే? అంటే డ్యూటీ చేస్తున్నావా, గురక పెట్టి నిద్రపోతున్నావా అని. నిద్ర నా బతుకది కూడానా? కంటి మీద కునుకు లేకుండా చేసేసిపోయిందిగా నా పాపిష్టి పెళ్ళాం. దాన్ని ఎతికి ఎతికి ఏళ్లే కాదు, కాళ్ళు కూడా కరిగిపోయి ఉండాయి. అందుకేనా ఇలా పొట్టిగా అయిపోయావు? ఏంది మాస్క్ మేడమా, నా బాధ కష్టమా ఎటకారంగా ఉండదా? ఎటకారం లేదు, పచ్చికారం లేదులే కాని ఇంతకీ ఏంటంట? పెళ్ళం కోసం రోడ్డు మీద పడ్డావంట? అవును మాస్క్ మేడం, ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర జల్లెడి పట్టేసి ఓ వారం అవుతుండది. ఇప్పుడు తెలంగాణలో అడుగు పెట్టా. ఓర్ని బండ బడ, అంత కసి కొద్ది ఎదుగుతా ఉండావా నా గురించి? అది సరే, ఇప్పుడు ఇంకా ఈ ఊళ్ళో ఎన్ని రోజులు క్యాంప్ పెట్టావు? ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్తావు? ఇంకా అది చేతికి సిక్కేదాకా యాడికి పోయేదిలే. ఏ ప్రపంచ యాత్ర ముగించేసావా ఏంటి? అది ఏడనే ఉన్నది, నేను యాడికి పోయేదిలే. వామ్మో, ఏంటి శేఖర్, ఇక్కడే ఉండటం ఏంటి? ఏంటంటే హైదరాబాద్ లో ఈ చుట్టుపక్కల దగ్గరలోనే మొన్న ఈయన్నే మార్కెట్ లో కనిపించి మలేరియా దోమలే మాయమైపోయి ఉండాది. దొంగ ముచ్చుమోహంది. ఆ యాల దాని అవతారము యాసము చూస్తే అది ఏడ్నో ఏ ఇంట్లో సెటిల్ అయిపోయి ఉండదు. అందుకే కూరగాయల కోసం మార్కెట్కి వచ్చి ఉండదు. ఓర్ని తసదియ్యా, కాకి లెక్క ఇట్ట ఏసుండవా? అందుకే మాస్క్ మేడము, అది చేతికి చిక్కేదాకా మా ఊరి బస్సు ఎక్కేదేలే. అవును, పెళ్ళాం మీద ఎంత తప్పించిపోతున్నావు కదా, ఆ మహాతల్లి గాని నీకు దొరికిందనుకో ఏం చేస్తావు? ప్రేమగా చూసుకుంటావా? నేనేమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా ఏంది మీకు? ఇన్నాళ్ళ నుంచి నేను పడ్డ నరకము దానికి కూడా చూపించినాక అది బతుకుంటే అప్పుడు చూసుకుంటా ప్రేమగా. వద్దదు, అమ్మో, నా వల్ల కాదు. నా పెళ్ళానికి ప్రేమగా కానుకలిస్తానంటే మీకేందమ్మా కష్టమో? అదే నువ్వు చెప్తుంటే నా ఒళ్ళు మండిపోతుంది.
అయినా ఇంత రాక్షసత్వం ఏంటి నీకు? మరి నన్ను రాక్షసుని చేసింది అదే కదా. అందుకే ఇప్పుడు నా పవర్స్ అన్ని దాని మీద చూపించడానికే ప్రపంచ యాత్ర చేస్తా. ఎతుకుతూ ఉండా దానికోసం. ఏంది మేడం, మార్కెట్లో ఉన్న పెళ్ళం మాయమైనట్టు మాయమైపోయి ఉండదా? చాచా, ఆ రాక్షసుతో ఈ మేడంతో పోలికేందే? ఆవిడి వేరు, ఈవిడి వేరు, అంతే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఓరు అమ్మో, ఓరు నాయనో, ఈడు నా ప్రాణం తీసేదానికి ఆకలితో ఉన్న ఏటకొక్క మాదిరి ఎదుగుతా ఉండాడు. ఈడు చేతికి సిక్కినానా సస్తాను. సడన్ గా అసలు ఈ రౌడీగాడి ఎంట్రీ ఏంటి ఆఫీస్లో? అయినా వాడి వల్ల ఆ రోజు జరిగిన పెంట సరిపోదు అన్నట్టు నేనెందుకు ఆ విధవకి జాబ్ రికమెండ్ చేస్తాను? నాకేమైనా పిచ్చా? ఏదో ఎక్కడో తేడా కొట్టింది. డౌట్ లేదు, నేను ఆవిడ స్థాయిని తగ్గించాలని ఈ ప్లాన్ చేస్తే అది నాకు పూర్తిగా రివర్స్ అయిపోయింది. చెడపకురా చెడేవు అన్న మాటలు మనం స్కూల్ పాఠాల్లో విన్నప్పుడే మనం మారుండాలనన్యా. లేదంటే ఇలా జీవిత పాఠాల్లో దెబ్బతిని నేర్చుకోవాల్సొస్తుంది. నీ స్థానాన్ని తగ్గిస్తాను, నేనేంటో చూపిస్తాను అంటూ ఏవేవో పలికినట్టునా? తగ్గిందా నా స్థానం? చూపించావా నీ బలం? పిల్ల పిచ్చుక, నీ బతుక్కి నాతోనా నీ ఆటలు? ఏమనుకుంటున్నావు నా గురించి? పొగరుతో నా మీద రెక్కలాడిస్తే ఈక కూడా మిగలకుండా షాక్ కొట్టిపోతావు. ఇప్పటికైనా అర్థమైందా? బుద్ధిగా బ్రతకడం నేర్చుకో. అడ్డదారిలో వచ్చి ఇంటి కోడలివైపోయావు. కాని ఎన్ని అడ్డమైన దారుల్లో నువ్వు పరుగులు తీసినా ఈ ఆనంద భైరవి స్థానాన్ని చేరుకోలేవు. ఆ దారి నీకు ఈ జన్మకి దొరకదు. ఇంటికి పెద్ద కోడలివని ఓ భుజాలెగరేస్తున్నావు కదా, కనీసం ఇంట్లో పెద్ద కోడలు గౌరవాన్ని నిలబెట్టుకో చాలు. ఆ తర్వాత ఈ ఆనంద భైరవి వరకు ఆలోచిద్దువు గాని.